తాడేపల్లి కల్లం వెంకట్రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యాన నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టి భాస్కర్, మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి అంటే అందరికీ కాస్త చిన్నచూపు ఉండేది, అవునా కాదు గురుగారు? మీరు అందరికీ తాడేపల్లి అంటే చిన్నచూపులా ఉండేది. కానీ రాజకీయం నుంచి, క్రీడల నుంచి దాటి మనం చదువులో కూడా ముందు ఉన్నాం. దీనికి మాత్రం నేను చాలా యాక్టివ్ చేస్తున్నా. ముందుగా ఈ జెడ్పీ స్కూల్ ప్రిన్సిపల్ గారికి నాకు నిజంగా చెప్తున్నా, చాలా చాలా అభినందనలు. ఇంత బాగా మనకు పేరు తీసుకొచ్చారంటే అంటే జిల్లాలో ఫస్ట్, మండలంలో ఫస్ట్ సెకండ్ మనమే ఉంటాం. చాలా ఆనందంగా ఉంది నాకు మాత్రం. ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ఒత్తిడి ఇంకా మాస్టర్ల మీద ఉంటుంది. 593 తగ్గకూడదు అంటే మీరు ఇంకా ఎక్కువగా చేయాలి. దీన్ని మీకు మాత్రం చాలా పని పెట్టినట్టే. ఈ పిల్లలు మాత్రం నువ్వు మాత్రం వీళ్ళకి బాగా పని పెట్టేవరా? ఖచ్చితంగా వెళ్ళి 594 తేవాలి కదా, అవునా? అంటే రైట్ అండి. మన మండల ప్రెసిడెంట్ గారికి, మండల అధ్యక్షులు అయిన వెంకటరెడ్డి అన్నయ్య గారికి నా శుభాకాంక్షలు. అంటే తను వచ్చిన తర్వాత మనము అన్నీ బాగా అభివృద్ధిలోకి తేవాలి అన్న ఒక జిజ్ఞాసతో తను ముందుకెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మన హెచ్ఎం సార్ అనే వాళ్ళు కూడా ఎలా అంటే ఇప్పుడు కొద్దిగా అన్నీ ముందుకెళ్తున్నాయి, మేము మన పిల్లల్ని ముందుకు తీసుకురావాలి అన్న దాంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా పిల్లలు ఇంకా మంచి చదువుని అందించాలి అన్న ప్రోత్సాహపూర్వకమైన వాతావరణాన్ని మన వెంకటరెడ్డి అన్న సృష్టించారని నా అభిప్రాయం. వెంకట్రావు అన్న సృష్టించారని నా అభిప్రాయము. ఎట్ ద సేమ్ టైం పైన గవర్నమెంట్ కూడా ఎలా ఉందంటే ఇప్పుడు పిల్లలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారండి. మనము పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి అసలు వీల్లేదు. ఎందుకంటే కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళు గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చదువుతో పాటు మండలంలో ఏం జరుగుతుంది, పైన ఏం జరుగుతుంది, ఎవరు డెవలప్ చేస్తున్నారు అంతవరకు వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అంటే ఇప్పుడు సీజన్ నడుస్తుంది, ఇప్పుడు సీజన్ అనేది సీజన్ అంటే పైన ఎవరున్నారు, ఎవరెంత, ఇప్పుడు వాళ్ళే అంత అభివృద్ధి చెందితే అంత అభివృద్ధి చెందే దాంట్లో నేను ఎలా రానిచ్చాలి అన్న ఆలోచన సరళితో పిల్లలు ముందుకు కొనసాగడం జరుగుతుంది. సో మనం పిల్లల్ని ఎక్కడ కూడా డీమోటివేట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎలా బిహేవియర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నాను, బిహేవియర్ అనేది పిల్లల్లో ఎక్కడన్నా చేంజ్ అయినప్పుడు మీరు చూసారనుకోండి, ఎట్ ద సేమ్ టైం మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే డీమోటివేషన్ చాలాసార్లు పడుతూనే పిల్లలు నేర్చుకోగలుగుతారు నడవడం అనేది. పిల్లలు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ టర్నింగ్ పాయింట్ అనేది. సో ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎక్కడ డీమోటివేట్ అవ్వకుండా, మళ్ళీ ఎక్కడ కూడా దారి తప్పకుండా ఆ బిహేవియర్లో వచ్చే చేంజ్ని మీరు ఒక్కసారి గమనిస్తూ ఉండాలి. వీళ్ళ కోసమే చెప్తున్నాను. ముఖ్యంగా మా పిల్లలు నాకు చాలా సంతోషం కలిగించారు. మా జెట్లింగ్ నిహాల్ డిస్టిక్ లెవెల్లో జస్ట్ 2 మార్క్స్తో స్టేట్ ర్యాంక్ అనేది మిస్ చేసుకున్నాడు. ఎందుకంటే వాడికి అది కూడా రాదు. యాక్చువల్గా అది కూడా స్టేట్ ర్యాంక్ కూడా మిస్ అవ్వదు. వాడు 100% 600 అవుట్ ఆఫ్ 600కే రాశాడు. జస్ట్ 1 మార్క్ స్పెల్లింగ్ మిస్టేక్ రాశాడు. అది కూడా కాకపోతే చెప్పలేము, పిల్లలు వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారో వాళ్ళకు కూడా అంత రాదు, తెలీదు. కాబట్టి నేను రికౌంటింగ్ పెట్టించలేదు. కాకపోతే నేను అన్నయ్యని ఏమని మాట అడుగుతున్నానంటే, మీరు గవర్నమెంట్ స్కూల్లోనే ఇంత బాగా చదివిన పిల్లల్ని ఎంకరేజ్మెంట్గా ఎక్కడన్నా పిల్లలకి ప్లేస్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అన్నయ్య. అంటే ఈ ముగ్గురు పిల్లలకి మంచి ప్లేస్మెంట్ ఎక్కడైనా ఫ్రీ సీట్ కిందికి మీరు ఏమన్నా సపోర్ట్ చేయగలిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను అన్నయ్య. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడేపల్లి నందు విద్యను అభ్యసించి 2026 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, అదేవిధంగా మండల స్థాయిలో 1, 2, 3 స్థానాలు సాధించిన మా పాఠశాల విద్యార్థులకు ముందుగా అభినందనలు. అదేవిధంగా ఈ ఘనత సాధించడానికి తోడ్పడిన మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పాఠశాల తరపున అభినందనలు, ధన్యవాదాలు. మరి జూలై 1 నుంచే విద్యార్థులకు ఉదయం సాయంత్రం పూట అదనపు తరగతులు నిర్వహిస్తూ మరి ఈ ఘనత సాధించడానికి విద్యార్థులందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా విశేషమైన కృషి
చేశారు. అందువల్లనే ఈరోజు ఈ స్థాయిలో నిలవగలిగాం. ఓకే, థ్యాంక్ యూ. ఇదిలా ఉండగా పాఠశాలలో ఫుట్బాల్ గేమ్లను వల్లభనేని వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మే 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు విద్యార్థులకు మరి దేహదారుఢ్యం పెంచడానికి, అదేవిధంగా వేసవికాలంలో మరి విరామ సమయంలో కాస్త వారి మనసుకు వారికి ఇష్టమైన ఆటలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చేందుకు పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది, మరి ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ సమ్మర్ క్యాంప్ను ఉపయోగించుకొని ఆటలు, పాటలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ పొందవలసిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మా జడ్పీ స్కూల్ నందు మా ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ సమ్మర్ వాలీబాల్ కోచింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి చదివే కాదు, ఆటలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. 100 కోట్లున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అందుకనే అందరూ కూడా చదివే కాకుండా క్రీడల మీద కూడా ఉత్సాహంగా పాల్గొని మంచి ఉన్నతమైన క్రీడల్లో కూడా చెప్తున్న సచిన్ ఉన్నారండి, అతను 10th పాస్ అయ్యాడు. మరి అతను ఈ రోజున ప్రపంచాన్ని మొత్తానికి సచిన్ కూడా అందరూ తెలుసు. అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళంతా పెద్ద చదువుకునేం కాదు, ఇంటర్మీడియట్ 10th చదువుకుని ఈరోజు ప్రపంచాన్ని శాసించేంత క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారు. అందుకని వాళ్ళని మనం ఆసరాగా తీసుకొని మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.